ఫర్ హౌ మెనీ 2-digit వాల్యూస్ 3 పవర్ n ప్లస్ 7 పవర్ n 3 పవర్ n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 అవుతుంది. 3 పవర్ n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 అయ్యే వాల్యూలు ఏంటేంటి? మెల్లగా 1 by 1 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 పవర్ n ప్లస్ 7 పవర్ n యూనిట్ డిజిట్ 0 కావాలి. అంటే n 1 పెట్టుకుంటే 3 ప్లస్ 7 10, దీని వాల్యూ 0 అయింది. 3 ప్లస్ 7 n వాల్యూ 2 పెట్టుకుంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49, 9 ప్లస్ 9 18, ఇది 8 అయింది. కానీ నాకు యూనిట్ డిజిట్ ఎంత కావాలి? 0 కావాలి. సో n వాల్యూ 3 పెట్టుకుంటే 3 క్యూబ్ 27, 7 క్యూబ్ 343, 7 ప్లస్ 3 ఎంత అయింది? 10 అయింది. యూనిట్ డిజిట్ 3 వచ్చింది. n వాల్యూ 4 పెట్టుకుంటే 3 పవర్ 4 81, 7 పవర్ 4 1, 1 ప్లస్ 1 2, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. అంటే నాకు ఏ వాల్యూలు వచ్చాయి? 1 3, అంటే 1 తర్వాత 5 స్టెప్పుల తర్వాత సమానము. ఒకటేమో ఈ సిరీస్, ఇదేమో 3 4 స్టెప్పుల తర్వాత సమానము 3 7 11, ఇదేమో ఇంకో సిరీస్, ఇదేమో ఇంకో సిరీస్. అర్థమైందా సార్? ఒకటి దగ్గర అయిందంటే 4 స్టెప్పుల తర్వాత 5 దగ్గర అవుతుంది, 9 దగ్గర అవుతుంది, 13 దగ్గర అవుతుంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. 1 5 9 అండ్ సో ఆన్, 3 7 11 అండ్ సో ఆన్. అంటే ఇది 1 తర్వాత 4 స్టెప్పుల తర్వాత అవుతుంది. ఇది x1 అనుకుంటా. ఇదేమో 3 తర్వాత 4 స్టెప్పుల తర్వాత అవుతుంది. ఇది x2 అనుకుంటా. 4x1 ప్లస్ 1, 4x2 ప్లస్ 1. తడుక ఇది ఇక్కడ చూడు, n వాల్యూ 3 దగ్గర అయ్యింది అని అంటే దాని తర్వాత 3 క్యూబ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? a పవర్ 4k ప్లస్ 3నే కదా a క్యూబ్. a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్. నీకు 3 క్యూబ్ 27 వచ్చిందంటే ఇక్కడ a క్యూబ్ అంటే ఈ పవర్ ఏ ఫార్మాట్ లో ఉండాలి? 4k ప్లస్ 3 ఫార్మాట్ లో ఉండాలి. ఇది 4x2 ప్లస్ 3, ఇది 4x2 ప్లస్ 3. సో నాకు 2 డిజిట్ నంబర్లు కావాలి కదా, 2 డిజిట్ల నంబర్లు కావాలి. x1 1 పెట్టుకుంటే 5 అవుతుంది, x1 2 పెట్టుకుంటే నాకు 9 అవుతుంది. సో x1 అనేది 3 నుంచి 24 వరకు పెట్టుకోవచ్చు. 25 పెట్టుకుంటే 25 4 100, 100 ప్లస్ 1 101, 101 అవుతుంది. అంటే ఇది మొత్తము 22 వాల్యూ. 24 మైనస్ 3 ప్లస్ 1 22 వాల్యూలు. ఇది కూడా x2 ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు? 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 24 వరకు స్టార్ట్ చేయొచ్చు. 2 పెట్టుకుంటే 4 2 8, 8 ప్లస్ 3 11, 8 ప్లస్ 3 11. అట్లానే 24 వరకు పెట్టుకుంటే 4 24ల 96, 96 ప్లస్ 3 99, అంటే 24 నుంచి 2. ఇది కూడా ఎన్ని వాల్యూలు? 24 మైనస్ 2 22 ప్లస్ 1 23 వాల్యూస్. చాలా మంచి క్వశ్చన్లు సార్ ఈరోజు. 23 వాల్యూస్, ఇక్కడ 23 వాల్యూలు ఇక్కడ మీకు వస్తాయి. అంటే 2 కండిషన్లు సాటిస్ఫై అవుతున్నాయి. ఒకటి n వాల్యూ 1 తీసుకోవచ్చు. 1 తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి? a పవర్ 4k ప్లస్ 1 ఈజ్ a పవర్ 1. 1 తీసుకున్నానంటే తడుక మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అవుతుంది. కళ్యాణి ఇక్కడ చూడు, ఇక్కడ n ఈక్వలెంట్ టు 1 దగ్గర 0 వచ్చింది. n ఈక్వలెంట్ టు 1 దగ్గర 0 వచ్చింది. ఎప్పుడు ఏ పవర్ 1 దగ్గర వస్తుంది? పవర్ 4k ప్లస్ 1 ఫామ్ లో ఉన్నప్పుడు.
పవర్ 4k ప్లస్ 1, k బదులు x1 పెట్టుకున్నాను. ఇక్కడ నాకు 0 వచ్చింది అంటే n వాల్యూ 3 దగ్గర వచ్చింది. 3 అంటే ఇది a క్యూబ్. పవర్ 3 రావాలి అని అంటే పవర్ ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు 4k ప్లస్ 3 ఫార్మాట్ లో ఉన్నట్టు k బదులు x2 ప్లస్ 3 పెట్టుకున్నాను. ఇక్కడ 2 డిజిట్ల నంబర్ కాబట్టి x1 1 కాదు, x1 2 కాదు, x1 3 నుంచి 24. 3 నుంచి 24 అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 24 మైనస్ 3, 21 ప్లస్ 1, 22. ఇక్కడేమో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ 24 మైనస్ 2, 22, 22 ప్లస్ 1, 23. ఇక్కడ 22 వాల్యూలు, ఇక్కడ 23 వాల్యూలు. మొత్తం ఆన్సర్ ఎంత? 45 వాల్యూలు. 45 వాల్యూలు. నిన్న మనం చేసింది బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, దాని నుంచి మంచి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. కళ్యాణి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి సార్. ఎనీ డౌట్స్?